ఫేక్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి తాజ్ మహల్నే 2 సార్లు అమ్మేసిన వ్యక్తి. ఏంద్రా ఇది నిజమేనా? 2 టైమ్స్ కాదురా, 3 టైమ్స్ అమ్మేసిండు. అతనే నట్వర్లాల్. ఇతను ఒడిశాకి చెందినవాడు. ఇతను ఏం చేసేవాడంటే మొత్తం అందరి సంతకాలు ఫోర్జరీ చేసేవాడు. అందరినీ ఎంతలా మాటలతోటి నమ్మించేవాడంటే అతను మాట్లాడితే ఎవడైనా నమ్మాల్సిందే. అందుకోసం 90s 30s నుంచి 90s 60 వరకు ఇతను ఎన్నో స్కామ్స్ చేసిండో. మెయిన్గా ఎవరైతే ఫారిన్ నుంచి వస్తారో వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళని తెలిసిన వెంటనే ఇతను ఒక ప్రొఫెషనల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా డ్రెస్ చేసుకొని ఒక టీం పెట్టుకొని అతని దగ్గరికి వెళ్ళి ఈ తాజ్మహల్, ఈ బిల్డింగు, ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ మావే, ఇది మేము ఆక్షన్లో పెట్టినాం, మీరు అతి తక్కువ అమౌంట్కే మీరు ఇది తీసుకోవచ్చు అని అలాంటి మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళని ట్రాప్ చేసి ఈ ఫేక్ డాక్యుమెంట్స్తో సంతకాలు అవన్నీ పెట్టేసి వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆఫీస్ అమ్మడం మొదలుపెట్టిండు. ఎవడరా వాడు అంత టాలెంటెడ్లా ఉన్నాడు? నీకు ఇంకొక షాకింగ్ విషయం తెలుసా? అతను తాజ్మహల్ ఒకటే అమ్మలేదు, రెడ్ ఫోర్టు, రాష్ట్రపతి భవన్, పార్లమెంటుని కూడా ఈ ఫారినర్స్కి నమ్మించి అమ్మించిండు. మరి వాడు అన్ని స్కామ్లు చేస్తుంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయలేదా అతన్ని? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతన్ని చాలాసార్లు అరెస్ట్ చేసిండు. అతని పైన 100 కేసులు కూడా అయినాయి. కాకపోతే పోలీసులనే కూడా నమ్మించి మోసం చేసి అక్కడ నుంచి పారిపోయిండు. అబ్బో, ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకసారి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు నేనే జడ్జిని అని నమ్మించి కూడా అక్కడ నుంచి కూడా తప్పిపోయిండు. అండ్ అతని చావు పైన కూడా ఇంకా మిస్టరీ ఏంటంటే అతను 1996లోనే చనిపోయిండు, అతన్ని పాతి పెట్టేసినాం అని అతని అన్నదమ్ములు చెప్పారు. అండ్ 2009లో చనిపోయిండు అని చెప్పేసి అతని లాయర్ చెప్పిండు. సో ఇతనైతే అన్ని మాటలు కూడా అబద్ధం చెప్పి అందరినీ నమ్మించి మోసం చేసిండు. అలా ఇతను ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామర్గా కూడా మిగిలిపోయిండు. ప్రస్తుతానికైతే అతను లేడు. అంటే ఇతను నమ్మించి మోసం చేసినంత నాకు తెలిసి ఎవ్వరు కూడా మన ఇండియాలో మోసం చేయలేరు. అరే వీనికంటే పెద్ద పెద్ద స్కామర్లే ఉన్నారా నమ్మించి మోసం చేసేటోళ్ళు. ఎందుకు ఎవరు చేస్తారా? ఇంకెవరు, కొందరు మన పొలిటీషియన్సే. ఏవి అయి ఉండొచ్చురా. సో ఈ వీడియో విన్న తర్వాత ఇలాంటి స్కామ్ చేసే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాడిని మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి.